ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలనాడు జిల్లాలోని గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి తనకు మెసేజ్లు పంపుతూ ఫోన్లు చేస్తూ బెదిరిస్తూ టార్చర్ చేస్తున్నట్లు కరీమున్నీసా అనే ఓ ముస్లిం మహిళ మీడియాతో తన గోడు వెళ్లబోసుకుంది. రాత్రికి రావాలని, ఒకసారి గడపాలని పదే పదే ఒంటరి మహిళ అయిన తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయింది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ అతని తీరు మారలేదని, అప్పటి ఎమ్మెల్యేకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. ఈ క్రమంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని కోరింది. కరిమున్నీసా అండి. నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుచున్నాను. నాకు 2 పిల్లలండి. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా మహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే పదే అదే ప్రస్తావన తేవటము, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటము, ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నప్పుడు ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడను అని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2వ రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ మహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు, అతన్ని అరచుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటపడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందలిస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమీ పట్టించుకోలేదు. నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఎన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బందులు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్ నాకు.